హాయ్ హలో నమస్తే, నేను మీ రాజశేఖర్. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు: 4 స్తంభాలపై మహోజ్వల భారత్, యువత, మహిళలు, రైతులు, పేదలు కీలకం, 140 కోట్ల మంది కలలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ మనము హెడ్డింగ్లో చూడడం జరుగుతుంది. వాస్తవానికి మరి నా అంశం గురించి మాట్లాడారు, కానీ ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ యువత, మహిళలు, అదేవిధంగా రైతులని పేరు ఎత్తడమే తప్ప మరి దానికి సంబంధించినటువంటి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడినటువంటి ప్రభుత్వ సంస్థలు కానీ ఇంతవరకు కొంత మేరకు బాగుపడుతున్నటువంటి సందర్భాలు మాత్రము చూడడం లేదు. కాబట్టి ఎవరైనా మహిళలు, వెనుకబడిన తరగతులకు కావచ్చు, రైతులకు కావచ్చు, రైతులను ఎత్తుకోవడం తప్ప రైతు కష్టాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వము మరి ఇంతవరకు చాలా తక్కువగానే ఉన్నవి. కాబట్టి ఇవి గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొదలైన బడ్జెట్ సమావేశాలు. నేడు కేంద్ర బడ్జెట్ లోక్సభ తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కిసాన్ సాయం పెంపు, చమురు, వంట గ్యాస్ ధరలు తగ్గింపుపై ఊహాగానాలు. సో ఎప్పుడైనా ఎలక్షన్ల ముందే చమురు మరియు వంట గ్యాస్, అదేవిధంగా పప్పు ఉప్పుల తగ్గింపు వ్యవహారాలు మరి గుర్తుకు రావడం అనేది పరిపాటిగా సాగుతుందని చెప్పవచ్చు. తెలంగాణ విషయానికి వస్తే ఏడాదికి 2 లక్షల, ఏడాదిలోపు 2 లక్షల కొలువులు భర్తీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నాడు కేసీఆర్ గారు వారి ధ్యాస మొత్తము కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే ఉంది, యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం. 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రం అందజేశారని మరి ఇందులో చూడడం జరుగుతుంది. ఇక రాష్ట్రంలో ఏడాదిలో 2 లక్షల ప్రత్యేక ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. త్వరలోనే పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలోనూ మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ అంశంలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్ నర్సులకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. గత ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే ధ్యాస పెట్టిందని, విద్యార్థులు, నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని ఈ సందర్భంగా సీఎం ఆక్షేపించారు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాదు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కవిత ప్రజలను ఓడిస్తే వెంటనే కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ చేశారని అన్నారు. తెలంగాణ సాధన కోసం అహర్నిశలు శ్రమించిన యువత ఉద్యోగాల గురించి ఏమాత్రము ఆలోచించలేదని అన్నారు. గత 10 ఏళ్లలో వారి ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పడం జరిగింది. సో ఇది మరి ముమ్మాటికి నిజమైన మాట. ఎందుకంటే మరి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ మరి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో మరి చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు మరి వారు మాట్లాడుతూ మరి మేము రైతులకు రైతు బంధు ఇచ్చాం, అదేవిధంగా ఆనాడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు, నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు, మరి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా మరి పిలిచెవిన పెట్టి కుంగిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్లు వెచ్చించి దాన్ని ఎటు కూడా మరి అక్కడకు రాకుండా ఈరోజు ప్రజల ధనాన్ని నీళ్లపాలు చేయడం జరిగింది. మరి వారికి లాభసాటి ఉన్నటువంటి పనులు చేసి వారు డబ్బును సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందని మాత్రము ఆలోచన చేయలేదు.
కాబట్టి ఇది శుభ పరిణామం. 6,956 మందికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. అదేవిధంగా త్వరలో 15 ఇక అదేవిధంగా నాగోబా ఆలయం నుంచి మరో 2 గ్యారంటీ పథకాలకు శ్రీకారం. ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రాక, మంత్రి సీతక్క వెల్లడి. సో మరి త్వరలో నాగోబా జాతర ప్రారంభం కాబోతున్న సందర్భంలో ఫిబ్రవరి 2వ తారీఖు కూడా ఇంతకుముందు 2 గ్యారంటీలు మరి ప్రభుత్వంలోకి రాగానే అమలు చేయడం జరిగింది. మరి అందులో ఒకటి ఫ్రీ బస్, మరొకటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు అమలు చేయడము జరిగింది. అదేవిధంగా నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు సినీ, టీవీ రంగస్థల కళాకారులకు, కవులకు అందిస్తామని మరి సీఎం గారు వెల్లడించారు. ఆయన పేరిట ఓ జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. సో ఇదొక శుభ పరిణామం. గద్దర్ గారికి సరైన గుర్తింపు, నివాళి, వారు చేసినటువంటి పోరాట పటిమకు, పోరాటానికి ఇదొక సరైన గుర్తింపుగా కూడా భావించవచ్చు. అదేవిధంగా ఇంకా విషయంలోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం తన పక్షాన అందజేసే నంది పురస్కారాలను ఇకపై ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినిమా, టీవీ రంగస్థలాల కళాకారులకు, కవులకు వాటిని ప్రదానం చేస్తామన్నారు. ఈ ఏడాది ఉగాది నుంచి ఈ పురస్కారాలు ఉంటాయని, వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతి జనవరి 31న ఇస్తామని చెప్పారు. ఇదే శాసనం, ఇదే జీవో అని పేర్కొన్నారు. గద్దర్ పేరిట జిల్లా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహం ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తామని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మరి గద్దర్ గారు ప్రజలలో ఒక మేలుకొల్పుగా, ఒక యుద్ధ నౌకగా, ఒక మంచి గాయకుడిగా, మరి ముఖ్యంగా పోరాట పటిమ కలిగినటువంటి ఒక తూటా లాంటి పాటను ఆయన పాడినప్పుడు ప్రజల గుండెల్లో అది చొచ్చుకుపోయి మేలుకొన్న వారు ఎందరో ఉన్నారు. మరి తాను పాడిన పాటకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో కూడా ఎంతోమంది మేలుకొల్పు పొందిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి వారికి ఇచ్చే గౌరవం ఇది శుభసూచకం. మరి వారి పేరిట అవార్డులను ప్రకటించడం మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. వారి లాంటి పోరాట పటిమ కలిగిన వారు, ఎంతోమంది గాయకులను, కళాకారులను తయారు చేసిన వ్యక్తి, ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి అందించినటువంటి వ్యక్తి, మరి అదేవిధంగా ప్రభుత్వాలను నిలదీసిన వ్యక్తి, ప్రభుత్వాలపై తన పాట ద్వారా మరి ఉర్రూతలూగించి ఒక ప్రభంజనాన్ని సృష్టించి ప్రభుత్వంలో కూడా మరి మార్పు వచ్చే విధంగా తన పాట ద్వారా మరి ప్రజలకు మేల్కొలుపుగా, ప్రభుత్వానికి గట్టిగా ప్రశ్నించే గొంతుకగా తాను జీవించిన జీవిత కాలం అంతా కూడా మరి తన పాట ద్వారా ప్రజల మేల్కొల్పుకై పాటుపడిన వ్యక్తిగా గద్దర్ను ఇలా గౌరవించడం చాలా సంతోషకరమైన వార్త.